సాధారణంగా పోలీసులు అప్పట్లో ఉండే మెంటాలిటీస్ ఎట్లా ఉంటాయంటే ఇట్రా ఏంటి నువ్వేనట్టు కదా అట్టుని బెదిరించేసేసి ఆ భయంతో ఉన్నప్పుడు వాడిని ఒప్పించేయడం ఇట్లాంటివి జరుగుతాయి. అమాయక గిరిజనుల మీద కూడా కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ప్లస్ వీళ్ళు ఆ ఊర్లో క్యాంప్ వేశారంటే వీళ్ళ తిండి మొత్తం కూడా ఆ ఊరి మీద పడిపోతుంది. ఆ ఊరు స్కూల్ మాస్టరో లేకపోతే ఆ ఊరు వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూసి వీళ్ళకి నాన్ వెజ్ అంతా పూట చికెన్లు మటన్లు అన్నీ వండి పెట్టాలా, ఇవన్నీ 10 పైసలు ఇవ్వరు ఒకప్పుడు. ప్లస్ మావోయిస్ట్ పైన కొండ మీద ఉన్నాడని తెలిసి వీళ్ళు నడవలేరు పైకి. ఇట్లాగుండే ఆ రోజుల్లో. తర్వాత ఏం జరిగిందంటే 80s తర్వాత 90s తర్వాత నుంచి కూడా 90s తర్వాత అనుకోవాలి 2000 తర్వాత బాగా పవర్ఫుల్గా తయారై గిరిజనుల్నే తీసుకోవడం బిగిన్ చేశారు పోలీస్ దళాల్లో, పర్టికులర్ గిరిజన వర్గాల్ని. ఈ మావులు అంతకుముందు పోలీసులు గిరిజనుల దగ్గరికి వెళ్ళినా వాళ్ళ భాష వీళ్ళకి అర్థం కాదు. వాళ్ళు వీళ్ళని ఎదురుగుండా ఉండగా కూడా మాట్లాడుకుంటారు. నేను చెప్పిన వాకపల్లి ఇన్సిడెంట్లో ఆ రోజు మావోయిస్టులు అలాగ ఒక 8 మందితో కూడిన బృందం వెళ్ళినప్పుడు ఆ ఊళ్ళో మావోయిస్టులు ఉన్నారని తెలిసింది. 4-5 ఉన్నారంటే లేరని చెప్తున్నారు. లేదని వీళ్ళు ఆ ఇళ్లలోకి సెట్ చేయడానికి వెళ్తుంటే కారం కొట్టారు, కళ్ళల్లో కారం కొట్టారు. తద్వారా వీళ్ళని తరిమేశారు. తరిమేసేటప్పటికి వీళ్ళు మళ్ళీ బేస్ క్యాంప్ దగ్గరికి కమ్యూనికేట్ చేసి మిగతా వాళ్ళని తీసుకుని వెళ్ళారు.